మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్, హైదరాబాద్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడతా. చాలా కామన్ టాపిక్, అదేమో గొంతు నొప్పి. సో గొంతు నొప్పి చాలా కామన్ కంప్లైంట్. ఇప్పుడు చలికాలంలో, వర్షాకాలంలో కామన్గా మనకి ఈ సిమ్టమ్స్తో మన ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరే ఈ పేషెంట్స్ ఈ కంప్లైంట్తో వస్తూ ఉంటారు. సో గొంతు నొప్పికి కారణాలు ఏంటి, ఎవరికి ఈ గొంతు నొప్పి రావచ్చు, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి ఇవాల్యుయేషన్ ఎట్లా చేయాలి, టెస్టులు ఏమేమి కావాలి, దాని మేనేజ్మెంట్ ఎట్లా, ఈ విషయం గురించి నేను ఈరోజు మాట్లాడతాను. సో గొంతు నొప్పికి కారణాలు ఒక ఏజ్ గ్రూప్ బట్టి ఉంటుంది. మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే చిన్నపిల్లల్లో కానీ ఇంకా యంగ్ అడల్ట్స్లో కానీ ఇన్ఫెక్షన్లో కూడా రెండు రకాల ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో వైరల్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ ఫ్లూ, అంటే మనకి జ్వరం, హై ఫీవర్తో పాటు జలుబుతో పాటు గొంతు నొప్పి, హెడేక్, దాంతోపాటు ఒళ్ళు నొప్పి, కొంచెం వీక్నెస్, కొంతమంది చిన్నపిల్లలకి ఎస్పెషలీ దాంతోపాటు కడుపు నొప్పి, వామిటింగ్ సెన్సేషన్ రావటం, మింగలేకపోవటం, ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో అది కామన్ ఫ్లూ జ్వరంతో పాటు గొంతు నొప్పి. సో వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఫారింజైటిస్ అంటారు. అది మోస్ట్ కామన్ కాజ్ ఫ్లూ వైరస్ ఆర్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తాయి. ఇంకోటి వైరల్ ఇన్ఫెక్షన్ ఈ మధ్యకాలం ఈ 2 సంవత్సరాల్లో ఈ కోవిడ్ పాండమిక్లో కనిపించింది. అది కోవిడ్ ఫారింజైటిస్ ఆర్ కోవిడ్ ఇన్ఫెక్షన్. సో కోవిడ్ వైరస్ మీ అందరికీ తెలుసు, అది నోజ్ అండ్ థ్రోట్ నుంచి దానికి ఎంట్రీ ఉంటుంది వైరస్కి. ఎయిర్ ద్వారా, రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా ఇంకా లోపలికి బాడీలో ప్రవేశం చేస్తాయి. సో దానివల్ల సిమ్టమ్స్ ఫస్ట్ ముక్కులో అండ్ దెన్ గొంతులో కనిపిస్తాయి. సో ఇది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో మన కామన్ ఫ్లూ వైరస్కి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, కోవిడ్ ఫారింజైటిస్లో కూడా అవే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే గొంతు నొప్పి, మింగినప్పుడు నొప్పి రావటం, వీక్నెస్, బాడీ పెయిన్స్, హెడేక్, హై ఫీవర్, దాంతోపాటు లైట్గా దగ్గు, గొంతు ఆరిపోవటం ఆర్ సోర్ థ్రోట్ ఇట్లాంటి సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తాయి. యూజువలీ ఈ ఇన్ఫెక్షన్ 3 to 4 days వరకు ఉంటుంది, ఒక్కొక్కసారి 1 week దాకా కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం వేరే సిమ్టమ్స్ అట్లా, అంటే ఇన్ఫెక్షన్ సపోజ్ మనకి నోజ్ అండ్ థ్రోట్లో కాకుండా ఇంకా కిందకి స్ప్రెడ్ అయింది అనుకోండి, ఎస్పెషలీ కోవిడ్లో, అప్పుడు దగ్గు, ఆయాసం అట్లాంటి కొన్ని కాంప్లికేటెడ్ సిమ్టమ్స్ కూడా జరగవచ్చు. సో అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట, వైరల్ ఫారింజైటిస్. థర్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ విచ్ ఇస్ చాలా రేర్, అది చిన్నపిల్లల్లో కనిపిస్తే, అది గ్లాండ్యులర్ ఫీవర్. దానికి కారణం అనేది ఒక వైరస్, అది ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ అని దాన్ని అంటారు మెడికల్ టర్మ్. సో దాంట్లో అఫ్కోర్స్ అది కొంచెం రేర్ వైరల్ ఇన్ఫెక్షన్. థ్రోట్లో ఇక్కడ గ్లాండ్స్ ఉంటాయి, లింఫ్ నోడ్స్ ఉంటాయి, అవి కూడా బాగా స్వెల్ అయిపోయి గొంతు నొప్పి, సివియర్ గొంతు నొప్పి, హై ఫీవర్, మింగలేకపోవటం, బాడీ పెయిన్స్, హెడేక్, ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో అది వైరల్ గ్లాండ్యులర్ ఫీవర్ ఆర్ ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్, అది ఒక రేర్ కండిషన్. సో ఇవి ఏమో వైరల్ ఇన్ఫెక్షన్ కాజెస్. సెకండ్ ఏమో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యూజువలీ ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ద్వారా, సపోజ్ ఐస్ క్రీమ్స్, ఇన్ఫెక్టెడ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్ కోల్డ్ బెవరేజెస్ అట్లా తీసుకోవటం వల్ల ఒక్కొక్కసారి థ్రోట్లో స్ట్రెప్టోకాకల్ ఫారింజైటిస్ ఆర్ స్ట్రెప్టోకాకల్ టాన్సిలైటిస్ అట్లా ఇన్ఫెక్షన్ రావచ్చు. దీనికి కారణం అనేది ఒక బ్యాక్టీరియా, స్ట్రెప్టోకాకస్ పయోజీన్స్. సో ఇది ఒక చాలా కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ థ్రోట్లో, ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ స్ట్రెప్ట్ థ్రోట్ ఆర్ స్ట్రెప్ ఫారింజైటిస్, స్ట్రెప్ టాన్సిలైటిస్. దీంట్లో కూడా సిమ్టమ్స్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే ఉంటుంది, కానీ సివియరిటీ ఎక్కువ ఉంటాయి అండ్ డ్యూరేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఒక 1 week or 2 weeks కూడా ఉండొచ్చు. సివియర్ థ్రోట్ పెయిన్ ఉంటుంది, చాలా డిఫికల్టీ ఉంటుంది మింగటానికి. ఇక్కడ లింఫ్ నోడ్స్ కూడా స్వెల్ అయిపోయి ఇక్కడ నెక్ దగ్గరే, మన గొంతు దగ్గరే స్వెల్లింగ్స్ బయట కూడా కనిపిస్తాయి. చాలా హై ఫీవర్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, బాడీ పెయిన్స్, హెడేక్, అండ్ చిన్నపిల్లలకి వామిటింగ్ అండ్ కడుపు నొప్పి కూడా అట్లా రావచ్చు సిమ్టమ్స్. సో గొంతు ఎగ్జామిన్ చేస్తే, గొంతు చూస్తే బాగా బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ బాగా రెడ్డిష్గా ఉంటుంది. ఒక్కొక్కసారి టాన్సిల్స్ కూడా బాగా వాచి రెడ్ అయిపోయి ఒక్కొక్కసారి దాంట్లో పస్ ఫామ్ అవ్వటం, సో ఫాలికల్స్ ఆర్ ఎగ్జుడేట్స్ అంటారు, అట్లాంటి కొన్ని వైట్ ప్యాచెస్ ఆర్ స్పాట్స్ అట్లా కనిపిస్తాయి గొంతులో. అండ్ పేషెంట్ చాలా సిక్ ఉంటారు. యూజువలీ ఇది చిన్నపిల్లల్లో చాలా కామన్, యంగ్ అడల్ట్స్లో కూడా ఈ స్ట్రెప్టోకాకల్ ఫారింజైటిస్ ఆర్ టాన్సిలైటిస్ రావచ్చు. ఈ కండిషన్ని నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ కూడా రావచ్చు, ఎస్పెషలీ చిన్నపిల్లల్లో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెప్టోకాకల్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్
ఆర్థరైటిస్ అండ్ రేర్లీ హార్ట్లో కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఎస్పెషలీ రిపీటెడ్గా స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ వస్తే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ ఇట్లాంటివి జరగవచ్చు. ఇంకోటి కామన్ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది డిఫ్తీరియా. సో డిఫ్తీరియా యూజువలీ చిన్నపిల్లలందరికీ ఇప్పుడు ఇమ్యునైజేషన్ ఇస్తాం కాబట్టి డిఫ్తీరియా అగేన్స్ట్ డిఫ్తీరియా ఇమ్యునైజేషన్ రొటీన్లీ ఇస్తాం. కానీ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, ఎస్పెషలీ పల్లెటూరులో వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రాపర్గా ఇవ్వరు పిల్లలకి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఆర్ పావర్టీ వల్ల. సో డిఫ్తీరియా ఇంజెక్షన్ తీసుకోపోతే ఈ డిఫ్తీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూజువలీ పిల్లలు ఫ్రమ్ ఏజ్ గ్రూప్ 5 to 10 years ఏజ్ పిల్లలకి డిఫ్తీరియా ఇన్ఫెక్షన్ రావచ్చు. అది ఒక బ్యాక్టీరియా, కార్నీ బ్యాక్టీరియం డిఫ్తీరియా ద్వారా ఇన్ఫెక్షన్ వస్తాయి. యూజువలీ ఇట్లాంటి కండిషన్లో సిమ్టమ్స్ ఏముంటాయి అంటే హై ఫీవర్, తర్వాత గొంతు నొప్పి, మింగటానికి చాలా డిఫికల్టీ ఉంటుంది. ఇక్కడ నెక్లో బాగా మల్టిపుల్ స్వెల్లింగ్స్ వస్తాయి, అంటే లింఫ్ నోడ్స్ చాలా ఎన్లార్జ్ అయిపోయి బాగా బుల్ నెక్ డిఫార్మిటీ అంటారు, ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్వెల్లింగ్స్ వస్తాయి విత్ పెయిన్. తర్వాత ఒక్కొక్కసారి వాయిస్లో కూడా చేంజెస్ వస్తాయి, సో హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ వస్తాయి అండ్ ఆయాసం కూడా రావచ్చు. ఒక్కొక్కసారి హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయి చాలా సిక్ అయిపోయి హార్ట్ లో కూడా కాంప్లికేషన్స్ రావచ్చు. డిఫ్థీరియల్ కార్డైటిస్ అట్లా, ఎండోకార్డైటిస్ అట్లా కూడా రావచ్చు. జనరలైజ్ సిమ్టమ్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి షాక్లోకి కూడా వెళ్ళిపోతారు చిల్డ్రన్, అంటే బాగా ఫాస్ట్గా డిటరేట్ అయ్యే కండిషన్ ఇది, బాగా సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాజ్ బై కార్నీ బ్యాక్టీరియం డిఫ్థీరియా. సో అది ఒక కండిషన్, ఎస్పెషలీ నాన్ ఇమ్యునైజ్డ్ చిల్డ్రన్లో ఈ డిఫ్థీరియా రావు. ఇంకోటి కండిషన్ ఏంటంటే బ్యాక్టీరియల్ యాప్సెస్, రెట్రోఫెరింజియల్ యాప్సెస్. అది కూడా చిన్నపిల్లల్లో చాలా కామన్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ అ రేర్ బట్ ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ కాంప్లికేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ థ్రోట్లో. అంటే ఇక్కడ అప్పర్ పార్ట్లో లేకుండా థ్రోట్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఒక్కొక్కసారి బాగా పస్ ఫార్మేషన్ అవుతుంది. సో గొంతులో లోపల వైపు చాలా వాపు ఉంటుంది, అది స్ప్రెడ్ అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులు ఉంటే బయట నుంచి కూడా స్వెల్లింగ్ కనిపిస్తాయి. అండ్ నెక్ స్టిఫ్నెస్ అండ్ నెక్ రిజిడిటీ ఉంటుంది, అంటే మెడ సరిగా తిప్పలేకపోవటం, దాంతోపాటు చాలా హై ఫీవర్, మింగటానికి చాలా ఇబ్బంది, గొంతు నొప్పి అండ్ చైల్డ్ జనరలీ బాగా సిక్ అయిపోవటం, ఒక్కొక్కసారి బ్రీదింగ్ డిఫికల్టీ కూడా రావచ్చు బికాజ్ ఇక్కడ వాపు వచ్చేసి గొంతు లోపల వైపు వాపు వచ్చేసి దాంతోపాటు ఆయాసం కూడా రావచ్చు. అది రెట్రోఫెరింజియల్ యాప్సెస్ అంటారు ఈ కండిషన్ని. ఇది కూడా బ్యాక్టీరియలే ఉంటుంది. వెరీ రేర్లీ టీబీ వల్ల కూడా ఈ కండిషన్ రావచ్చు. ఇంకోటి రేర్ కండిషన్ విచ్ ఇస్ అగైన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద థ్రోట్, అది అక్యూట్ ఎపిగ్లాటైటిస్. ఎపిగ్లాటైటిస్ అంటే ఇక్కడ చిన్న నాలుక ఉంటుంది, ఎపిగ్లాటిస్. సో ఇన్ఫెక్షన్ అక్కడ అవుతుంది. సో అక్కడ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ ఎపిగ్లాటిస్ బాగా స్వెల్ అయిపోయి చాలా డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఒక్కొక్కసారి బ్రీదింగ్ డిఫికల్టీ అండ్ నాయిజీ బ్రీదింగ్, స్ట్రైడర్ అంటారు, అట్లాంటివి కూడా కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇది కూడా చిన్న పిల్లల్లో చాలా కామన్, అక్యూట్ ఎపిగ్లాటైటిస్ అని అంటారు ఈ కండిషన్. ఇది ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద థ్రోట్. ఇవి కొన్ని కండిషన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నేను ఎన్లిస్ట్ చేశాను. ఒకటేమో ఫారింజైటిస్, సెకండ్ టాన్సిలైటిస్, థర్డ్ ఏమో డిఫ్థీరియా, ఫోర్త్ ఏమో రెట్రోఫెరింజియల్ యాప్సెస్, ఫిఫ్త్ ఏమో అక్యూట్ ఎపిగ్లాటైటిస్. సో ఈ కండిషన్స్ని మనం చాలా ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. ఏంటి స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే ఈ సిమ్టమ్స్తో పాటు, అంటే సపోజ్ మీకు గొంతు నొప్పి వచ్చింది, హై ఫీవర్ వచ్చింది, మింగటానికి డిఫికల్టీ ఉంది, 2-3 డేస్లో హోమ్ రెమెడీస్, గార్గ్లింగ్ అట్లా వేడి తింటే అట్లా ఏదైనా చేస్తే సింపుల్ హోమ్ రెమెడీస్తో తగ్గుతలేదు, డే బై డే వర్సన్ అవుతుంది, అట్లాంటి అప్పుడు మీరు డెఫినెట్లీ ఏంటి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. మన దగ్గరే వస్తే ఎగ్జామిన్ చేసి ఈ కండిషన్స్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. కొన్ని బ్లడ్ టెస్ట్ అండ్ థ్రోట్ స్వాబ్ అట్లాంటివి తీసుకొని దాన్ని ల్యాబ్ టెస్ట్ చేస్తే, స్మియర్ టెస్ట్ చేస్తే, బ్యాక్టీరియల్ కల్చర్ అట్లాంటివి పంపిస్తే దాన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకా కొన్ని కండిషన్స్ ఆఫ్ ద థ్రోట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జిక్ ఫారింజైటిస్. సో ఎలర్జిక్ ఫారింజైటిస్ ఎవరికే ఉంటాయి అంటే ఎవరికైతే జనరల్లీ డస్ట్ ఎలర్జీ ఉంటుంది, పోలెన్ ఎలర్జీ, కొన్ని ఫుడ్ ఎలర్జీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ ఏదైనా కోల్డ్ ఐటమ్స్ వాళ్ళకి పడవు, అట్లాంటివి తీసుకుంటే, లేకపోతే స్మోక్ వల్ల, ఏదైనా ఫ్యూమ్స్ ఆర్ పొగ వల్ల ఆర్ ఎనీ సర్టన్ కెమికల్స్ పడపోతే అప్పుడు ఎలర్జిక్ ఫెరింజైటిస్. ఇది కామన్, స్మోకర్స్లో కూడా చాలా కామన్. సో దాంట్లో సిమ్టమ్స్ ఎక్కువ సివియర్ ఉండదు, జస్ట్ ఒక టైప్ ఆఫ్ థ్రోట్ ఇరిటేషన్ ఉంటుంది, ఎప్పుడు గొంతులో ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఏదో ఉన్నట్టు స్టిక్కీ సెన్సేషన్, ఫ్లెమ్ ఫామ్ అవ్వటం, పొడి దగ్గులాగా ఉంటుంది, పడుకునేటప్పుడు ఎస్పెషలీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, డ్రై కాఫ్ అట్లా ఉంటాయి. అండ్ అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయితే ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ట్రిగర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ ఎక్స్పోజర్ అయితే, డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి వెంటనే అట్లా గొంతులో ఇన్ఫెక్షన్, ఒక్కొక్కసారి సివియర్ ఉంటే పెయిన్ అండ్ ఫీవర్ కూడా రావచ్చు. ఇది అలర్జిక్ ఫారింజైటిస్. ఇంకో కామన్ కండిషన్ ఏంటంటే రిఫ్లక్స్.
లారింజోఫెరింజియల్ రిఫ్లక్స్. రిఫ్లక్స్ అంటే మనకి ఇక్కడ స్టమక్లో యాసిడ్ ఉంటుంది. సో ఇక్కడ ఒకటి స్ఫింక్టర్ ఉంటుంది. స్ఫింక్టర్ అంటే ఒక వాల్వ్, గొంతుకి ప్లస్ మన ఫుడ్ పైప్ ఉంటుంది, ఈసోఫేగస్, రెండింటి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఆ వాల్వ్ వీక్ అయిపోయి ఇక్కడ మన స్టమక్ నుంచి యాసిడ్ రివర్స్ డైరెక్షన్లో గొంతులోకి వస్తాయి. సో గొంతులోకి యాసిడ్ రావటం వల్ల బ్యాక్ ఆఫ్ ద థ్రోట్లో ఇరిటేషన్, కెమికల్ ఫారింజైటిస్ లాగా క్రియేట్ అవుతుంది. ఆ ఇరిటేషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చేసి థ్రోట్లో పెయిన్, తర్వాత సోర్ థ్రోట్ లాగా సిమ్టమ్స్, పడుకునేటప్పుడు ఎస్పెషలీ ఫ్లాట్గా పడుకునేటప్పుడు డ్రై కాఫ్ రావటం, చోకింగ్ సెన్సేషన్ రావటం, ఒక్కొక్కసారి ఛాతీలో మంట కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు తేపులు కూడా రావచ్చు. ఒక్కొక్కసారి యాసిడ్ రిఫ్లక్స్, పుల్లటి తేపులు లాగా సిమ్టమ్స్ కూడా వస్తాయి. ఒక్కొక్కసారి యాసిడిటీ సిమ్టమ్స్ లేకుండా రిపీటెడ్గా థ్రోట్లో అట్లా ఫారింజైటిస్ సిమ్టమ్స్ లాగా వస్తాయి. ఎస్పెషలీ ఏదైనా స్పైసీ ఆయిలీ ఫుడ్ ఎక్కువగా లేట్గా తినటం వల్ల, లేకపోతే ఇరెగ్యులర్ మీల్ టైమింగ్స్ ఉండటం వల్ల యాసిడిటీ వచ్చేసి రిఫ్లక్స్ వచ్చి ఇట్లాంటి రిపీటెడ్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇంకో కండిషన్ ఏంటంటే థ్రోట్ అల్సర్స్. సో థ్రోట్ అల్సర్స్ బేసిక్లీ అది రకరకాల కారణాలు ఉంటాయి, బట్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ఆటో ఇమ్యూన్. సో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కొన్ని ఆఫ్థర్స్ అల్సర్స్ అంటే చిన్న చిన్న అల్సర్స్, వైట్ అల్సర్స్, మల్టిపుల్ అల్సర్స్ మౌత్లో అండ్ థ్రోట్లో ఒక్కొక్కసారి ఫామ్ అవ్వచ్చు. దానికి కారణం ఏమి ఉండదు. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన బాడీలోనే కొన్ని యాంటీబాడీస్ తయారవుతుంది మన సెల్స్ అగేన్స్ట్. దానివల్ల ఏంటంటే ఇక్కడ మ్యూకోసా ఉంటుంది లోపల మౌత్లో అండ్ థ్రోట్లో. ఆ మ్యూకోసా బ్రేక్ డౌన్ అయ్యి చిన్న చిన్న అల్సర్స్ లాగా ఫామ్ అవుతుంది. బాగా మంట ఉంటుంది గొంతులో, మింగటానికి ఇబ్బంది ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ ఇరిటేషన్ కూడా ఉంటుంది థ్రోట్లో. సో అది థ్రోట్లో ఉండొచ్చు ప్లస్ మౌత్లో కూడా ఉండొచ్చు. అల్సర్స్ ఫామ్లో లేకపోతే రెడ్డిష్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతుంది. సో అది ఆటోఇమ్యూన్ కండిషన్ అల్సర్స్. లేదంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు బై మిస్టేక్ వాళ్ళు ఏదైనా యాసిడ్ లేకపోతే ఏదైనా టాయిలెట్ క్లీనర్ సమ్ యాక్సిడెంట్లీ ఏదైనా వాష్ చేసే ఏదైనా డిటర్జెంట్స్ అట్లాంటి యాక్సిడెంట్లీ వాళ్ళు ఇంజెస్ట్ చేస్తే ఫినాయిల్ అట్లాంటి, దానివల్ల కూడా కెమికల్ ఫారింజైటిస్ లాగా ఫామ్ అయ్యి ఇక్కడ మొత్తం సూపర్ఫిషియల్ బర్న్స్ లాగా క్రియేట్ అయ్యి అల్సర్స్ ఫామ్ అవుతుంది. సో అది ఒక రేర్ కండిషన్ ఆఫ్ థ్రోట్ పెయిన్. ఇంకోటి మనం చాలా ఎల్డర్లీ పాపులేషన్ ప్లస్ స్మోకర్స్, ఎవరైతే గుట్కా తింటారు, టొబాకో చూయింగ్, బీటిల్ నట్ పౌడర్ అట్లాంటి రెగ్యులర్గా ఎవరికైతే అలవాటు ఉంటుంది ఇట్లాంటి పేషెంట్స్కి ఒక్కొక్కసారి రేర్లీ మెలిగ్నెన్సీ ఆర్ క్యాన్సర్ ఆఫ్ ద ఓరోఫారింగ్స్ అట్లా రావచ్చు. ఓరోఫారింగ్స్ ఆర్ లారింగ్స్. ఓరోఫారింగ్స్ అంటే మనకి ఇక్కడ లోపల కపాలం ఉంటుంది, సాఫ్ట్ ప్యాలెట్, తర్వాత టంగ్ బ్యాక్ సైడ్, టాన్సిల్ ఏరియాలో, బ్యాక్ ఆఫ్ ద థ్రోట్లో, ఇంకా అప్పర్ పార్ట్ మన వాయిస్ బాక్స్కి అప్పర్ పార్ట్ ఆ భాగంలో క్యాన్సర్ రావచ్చు. సో దానివల్ల కూడా థ్రోట్ పెయిన్ అని ఒక సిమ్టమ్. అఫ్ కోర్స్ థ్రోట్ పెయిన్ ఒకటే సిమ్టమ్ కాదు, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి వాపు కూడా వస్తాయి. దాంతోపాటు వేరే లైక్ చేంజ్ ఆఫ్ వాయిస్ కూడా ఉంటుంది, అంటే గొంతు బొంగు రావటం, తర్వాత మింగలేకపోవటం, ఇంకా నెక్లో ఎక్స్టర్నలీ స్వెల్లింగ్ రావటం, అట్లాంటి సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తాయి. అండ్ అవి తగ్గవు, అంటే 3 weeks కన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ ఇట్లాంటి కండిషన్లో ఫీవర్ ఉండదు. యూజువలీ జస్ట్ సిమ్టమ్స్ గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్ ఉంటుంది, డే బై డే అది వర్సన్ అవుతూ ఉంటాయి, వెయిట్ లాస్ కూడా ఉంటుంది, ఇంకా అట్లాంటి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో అప్పుడు మనం క్యాన్సర్ డౌట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ కొన్ని కారణాలు, ఏమేం కారణాల వల్ల గొంతు నొప్పి రావచ్చు. సో ఇప్పుడు దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, దానికి ట్రీట్మెంట్ ఏంటి. సో న్యాచురలీ మీకు సపోజ్ గొంతు నొప్పి వచ్చింది అండ్ మీరు హోమ్ రెమెడీస్ ట్రై చేశారు, గాగ్లింగ్ చేశారు, వామ్ వాటర్ తాగటం, పసుపుతో పుక్కలించటం అవి కూడా ట్రై చేశారు, కొన్ని హోమ్ మేడ్ రెమెడీస్ అన్నీ ట్రై చేసిన తర్వాత కూడా మీకు నొప్పి తగ్గుతలేదు, ఫీవర్ పెరుగుతుంది అండ్ పెయిన్ కూడా బాగా రోజుకే పెరుగుతున్నాయి, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, బయట కూడా స్వెల్లింగ్స్ వస్తున్నాయి, వాయిస్ చేంజ్ అవుతున్నాయి, దగ్గు వస్తుంది, ఎట్లాంటి సిమ్టమ్స్ 3-4 days కన్నా ఎక్కువ ఉంటే మీరు డెఫినెట్లీ వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఆర్ మీరు చిన్న పిల్లలు ఉంటే పీడియాట్రిషియన్ దగ్గర వెళ్ళి డెఫినెట్లీ కన్సల్ట్ అవ్వాలి. సో ఇది ఎగ్జామిన్ చేస్తే, హిస్టరీ తీసుకుంటే ఎగ్జామిన్ చేస్తే మనకి క్లియర్గా కారణాలు ఏంటో తెలిసిపోతాయి. సో ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వచ్చినప్పుడు యూజువలీ మనం ఏం చేస్తామంటే చెక్ చేస్తాం, హిస్టరీ తీసుకుంటే మనకి ఐడియా ఉంటుంది అది ఇన్ఫెక్షనా, వైరల్ ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఎలర్జీనా, లేకపోతే యాసిడిటీ వల్ల వస్తుందా, లేకపోతే ఏమైనా గొంతులో అల్సర్స్ ఉన్నాయా, ఆర్ రేర్లీ ఏమైనా క్యాన్సర్ అట్లాంటి. సో థ్రోట్ ఎగ్జామిన్ చేస్తాము. సో మౌత్, టంగ్, టాన్సిల్స్, సాఫ్ట్ ప్యాలెట్ ఏరియా, లోపల గొంతు, ఒక్కొక్కసారి లారింగోస్కోపీ, వీడియో లారింగోస్కోపీ కూడా చేసి లోవర్ పార్ట్ ఆఫ్ ద థ్రోట్లో కూడా చెక్ చేయాలి. అంటే యాసిడిటీ వల్ల కూడా ఇక్కడ కొంచెం లోవర్ పార్ట్లో వాపు వస్తాయి, పోస్టీరియర్ లారింజైటిస్ అంటాము.
లేకపోతే చిన్న చిన్న గుల్లల్లాగా ఫామ్ అవుతుంది బ్యాక్ ఆఫ్ ద థ్రోట్లో, లింగువల్ టాన్సిలైటిస్ అంటాం. అంటే టంగ్ బ్యాక్ సైడ్ కూడా ఒక్కొక్కసారి లింఫాయిడ్ టిష్యూ పెరిగి టాన్సిల్స్ కూడా ఉబ్బిపోయి ఒక్కొక్కసారి టాన్సిల్స్లో కూడా చిన్న చిన్న వైట్ డాట్స్ చీమ్ పట్టేటట్టు ఫాలికల్స్ ఆర్ ఎగ్జుడేట్స్ అట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ మనం ఎగ్జామిన్ చేస్తే గుర్తించుకోవచ్చు కారణం ఏముండొచ్చు. నెక్స్ట్ ఇస్ we subject the patient to blood test. సో బ్లడ్ టెస్ట్లో బ్లడ్లో డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువ ఉంటే, ఈఎస్ఆర్ హై ఉంటే, సిఆర్పి ఎక్కువ ఉంటే యూజువలీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. డబ్ల్యూబీసీ కౌంట్ లో ఉంది లేకపోతే నార్మల్ ఉంది, అట్ ద సేమ్ టైం పేషెంట్కి హై ఫీవర్ ఉంది అండ్ ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, సో థ్రోట్ సిమ్టమ్స్, కంజెషన్ ఉంది అంటే ఇట్ ఈస్ మోస్ట్ ప్రాబబ్లీ వైరల్. సో దెన్ అఫ్ కోర్స్ థ్రోట్లో స్వాబ్ అట్లాంటి చేయొచ్చు. టాన్సిల్లో ఏదైనా చీమ్ పట్టినట్టుంటే అది టాన్సిల్ స్వాబ్ తీసుకొని అది బ్యాక్టీరియల్ స్మియర్ అండ్ కల్చర్ చేయొచ్చు. డిఫ్తీరియా సస్పెక్ట్ చేస్తే కూడా అది టెస్ట్కి పంపించవచ్చు. దానికి స్పెషల్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో మనం గుర్తించుకోవచ్చు అది డిఫ్తీరియా ఇన్ఫెక్షనా కాదా. సో అదర్ దెన్ దాట్ ఒక ఎక్స్రే. సో సపోజ్ రెట్రోఫెరింజియల్ యాప్సెస్ ఆర్ ఏదైనా ఫారిన్ బాడీ సడన్గా ఏదైనా తినేటప్పుడు ఏదైనా ఫిష్ బోన్ కానీ చికెన్ పీస్ ఆర్ ఎనీ షార్ప్ ఆర్టికల్ ఏదైనా పోయి గుచ్చుకొని దానివల్ల థ్రోట్ పెయిన్ అట్లా కూడా అది ఒక కారణం ఉండొచ్చు. సో అట్లాంటి హిస్టరీ ఇస్తే దెన్ అఫ్కోర్స్ ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసి వీడియో లారింగోస్కోపీ చేసి దాంట్లో కూడా మనం గుర్తించుకోకపోతే ఎక్స్రే ఆఫ్ ద నెక్, లాటరల్ ఎక్స్రే ఆఫ్ ద నెక్, అట్లా లాటరల్ ఆర్ యాంటీరియర్ ఏపీ ఎక్స్రే చేస్తే దాంట్లో ఫారెన్ బాడీ ఉంటే డెఫినెట్లీ కనిపెట్టుకోవచ్చు. In case we are thinking of cancer, of course then we have to take a biopsy. ఎక్కడైతే మనకి అల్సర్ ఆర్ గ్రోత్ కనిపిస్తుంది ఆ ఏరియా నుంచి చిన్న పీస్ బయాప్సీకి పంపించవచ్చు. అండ్ సిటీ స్కాన్ ఆఫ్ ద నెక్, కాంట్రాస్ట్ సిటీ స్కాన్ ఆఫ్ ద నెక్ ఆర్ ఎంఆర్ఐ ఆఫ్ ద నెక్ అండ్ ఓరోఫారింగ్స్ చేస్తే కూడా దాంట్లో మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ద లీజన్, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది, లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయో లేవో, ఏమేమి స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయో, మన ఫుడ్ పైప్ లేకపోతే విండ్ పైప్లో కూడా అది స్ప్రెడ్ అవుతుందో లేదో, టంగ్ ఉంటే ఎంత డెప్త్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదర్ సైడ్ కూడా క్రాస్ అవుతుందా లేదా, ఇవన్నీ మనం గుర్తించుకోవచ్చు సిటీ స్కాన్ ద్వారా ఆర్ ఎంఆర్ఐ నెక్ ద్వారా. సపోజ్ అది ఎలర్జీ సస్పెక్ట్ చేస్తున్నాం, సో దాని థ్రోట్ ఎగ్జామినేషన్తో పాటు బ్లడ్ టెస్ట్లో సింపుల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దెన్ వీ ఆల్సో డూ ద యోస్నోఫిల్ కౌంట్ అండ్ సీరమ్ ఐజీ లెవెల్స్లో బ్లడ్లో ఎలర్జీ లెవెల్స్ ఏమైనా పెరిగినాయో లేవో అవి కూడా మనం తెలుసుకోవచ్చు. యోస్నోఫిల్ కౌంట్ ఏమైనా పెరిగిందా లేదా అవి తెలుసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఎలర్జిక్ టెస్ట్ చేస్తే, స్కిన్ ప్రిక్ టెస్ట్ చేస్తే ఏమేం ఐటమ్స్కి ఎలర్జీ ఉంది, ఫుడ్ ఐటమ్స్ కానీ మన ఎన్వైరన్మెంట్లో పొల్యూషన్, వాతావరణం, డస్ట్ మైట్స్, పోలెన్, దేనికి ఎలర్జీ ఉంది అది కూడా ఫంగస్కి కానీ ఏదైనా గుర్తించుకోవచ్చు. ఎగ్జామినేషన్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్స్లో బ్లడ్ టెస్ట్ కావాల్సిన బ్లడ్ టెస్ట్ అఫ్ కోర్స్ డయాబెటిక్ పేషెంట్ ఉంటే ఆర్ ఎనీ అదర్ జనరల్ మన సిస్టమిక్ ఇల్నెస్, థైరాయిడ్ డిజార్డర్స్ అట్లాంటివి ఏమైనా సస్పెక్ట్ చేస్తే సో బ్లడ్ షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ అవి కూడా టెస్ట్ చేయాలి అలాంగ్ విత్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈఎస్ఆర్, సిఆర్పి అవి కూడా చేయాలి, ఎలర్జిక్ టెస్ట్ కూడా చేయాలి. ఇవి అయినాక రేడియాలజీ అంటే ఎక్స్రే ఆఫ్ ద నెక్ ఆర్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ డిపెండింగ్ కండిషన్ ఏముంది దాన్ని బట్టి ఈ టెస్టులు కూడా చేపిస్తాం. అండ్ థ్రోట్ స్వాబ్ ఆర్ కల్చర్, అట్లా థ్రోట్ కల్చర్ చేస్తే కూడా ఏమేం బ్యాక్టీరియా ఉన్నాయో అవి కూడా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వీ కమ్ టు ట్రీట్మెంట్. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా కాజ్ మీద డిపెండ్ అవుతుంది, కారణం ఏంటి. సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే జస్ట్ జనరల్ కాన్జర్వేటివ్ మెజర్స్ విల్ హెల్ప్. అంటే ఆ పేషెంట్స్తో ఏం చెప్తామంటే ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలి, వెల్ హైడ్రేటెడ్ ఉండాలి, ఎస్పెషలీ వార్మ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, అంటే వామ్ వాటర్ తాగాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్లో, వామ్ వాటర్లో, ల్యూక్ వామ్ వాటర్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం స్పూన్తో మిక్స్ చేసి దాంతో బాగా గార్గిలింగ్ చేయాలి డైలీ 3 times. దాంతో చాలా రిలీఫ్ వస్తుంది, అంటే ఏదైనా వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే తొందరగా తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఇస్ దట్ సూదింగ్ కూడా ఉంటుంది. సెకండ్ వీ ఆల్సో యాజ్ ద పేషెంట్ ఏదైనా హాట్ లిక్విడ్స్ తీసుకుంటే వాళ్ళకి కూడా చాలా రిలీఫ్ ఉంటుంది, హాట్ ఆర్ వార్మ్ లిక్విడ్స్. అండ్ సాఫ్ట్ డైట్ తీసుకోవాలి, హార్డ్ ఐటమ్స్ మింగటానికి ఇబ్బంది ఉంటుంది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అందుకని ఇట్లాంటి అప్పుడు కొంచెం సాఫ్ట్ డైట్ తీసుకుంటేనే వాళ్ళకి కంఫర్ట్గా వాళ్ళు తినగలుగుతారు. అలాంగ్ విత్ దాట్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు, జస్ట్ పెయిన్ కిల్లర్స్ అండ్ యాంటాసిడ్స్ అలాంగ్ విత్ దాట్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్, గార్గ్లింగ్ అవి సరిపోతాయి. యూజువలీ 4-5 daysలో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. బట్ సపోజ్ వీ సస్పెక్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఎస్పెషలీ స్ట్రెప్టోకాకల్ ఫ్యారింజైటిస్, టాన్సిలైటిస్ అట్లాంటివి సస్పెక్ట్ చేస్తే అప్పుడు కంపల్సరీ యాంటీబయాటిక్ ఒక 1 week or 2 weeks ఇవ్వాలి. డిఫ్తీరియా ఉంటే డెఫినెట్లీ పెనిసిలిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. అలాంగ్ విత్ దట్ ఫీవర్కి మెడికేషన్ ఇవ్వాలి. దెన్ ద యూజువల్ మెజర్స్ లైక్ టేకింగ్ వార్మ్ లిక్విడ్స్, గార్గ్లింగ్, యాంటీసెప్టిక్ గార్గిల్స్ లైక్ బిటాడిన్ గార్గిల్స్తో గార్గ్లింగ్ చేయాలి. అండ్ హాట్ బెవరేజెస్ తీసుకోవాలి, సాఫ్ట్ డైట్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తాగాలి. దాంతోపాటు రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్.
రెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ తొందరగా మనం కోరుకుంటాం ఆ డిజీజ్ నుంచి. బాడీ విల్ బీ ఏబుల్ టు ఫైట్ బెటర్. రెస్ట్ తీసుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటే, స్ట్రెస్ ఫ్రీ ఉంటే తొందరగా ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఒక 3-4 days. సో దట్ ఈస్ ఇఫ్ దెర్ ఇస్ ఇన్ఫెక్షన్. సపోజ్ అది డేంజరస్ ఇన్ఫెక్షన్ అనుకోండి, రిట్రోఫెరింజియల్ యాప్సెస్ ఉంది అనుకోండి, అప్పుడు అది మెడిసిన్స్తో తగ్గుతలేదు, ఓరల్ యాంటీబయాటిక్స్ లేకపోతే ఐవీ యాంటీబయాటిక్స్ కూడా ఇన్ఫెక్షన్ తగ్గుతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది, చైల్డ్కి మింగటానికి ఇబ్బంది అవుతుంది, హై ఫీవర్, బ్రీదింగ్ డిఫికల్టీ వస్తుంది, నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది. ఇన్ దాట్ కేస్ సర్జరీ చేసి ఆ పస్ డ్రైన్ చేయాలి, ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. సో అది గొంతు లోపల నుంచి కూడా చేయొచ్చు. ఎక్కువ ఎక్స్టర్నల్ స్వెల్లింగ్ బాగా ఎన్లార్జ్ ఉంటే దెన్ వయా ద నెక్ ఎక్స్టర్నల్ ఇన్సిషన్ ఇచ్చి కూడా ఆ పస్ని డ్రైన్ చేయొచ్చు. డ్రైన్ చేసిన తర్వాత ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ ఒక 1 week or 2 weeks ఇస్తే అప్పుడు ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. క్విన్సీ కండిషన్ అంటే సాఫ్ట్ ప్యాలెట్ అండ్ టాన్సిల్కే అప్పర్ పార్ట్లో పెరిటాన్సిలర్ యాప్సెస్, ఇట్స్ కాల్డ్ క్విన్సీ. అంటే వన్ సైడ్లో బాగా థ్రోట్ పెయిన్ వచ్చేసి బాగా టాన్సిల్ అండ్ టాన్సిల్ పై భాగంలో బాగా స్వెల్లింగ్ వచ్చి బాగా పెయిన్ అట్లా ఫామ్ అయ్యి పస్ ఫామ్ అవుతుంది లోపల. అలాంటి అప్పుడు కూడా వీ ట్రై విత్ కాన్జర్వేటివ్ మెజర్స్ అండ్ యాంటీబయాటిక్స్తో తగ్గపోతే 48 hours అబ్జర్వ్ చేస్తాము. బాగా ఇంక్రీజ్ అవుతుందంటే దాన్ని కూడా డ్రైన్ చేయాలి. మౌత్ ఓపెన్ చేసి లోపల నుంచి అది ఇన్సిషన్ చేసి సాఫ్ట్ ప్యాలెట్లో అది పస్ అంతా డ్రైన్ చేస్తాం. దాంతో చాలా రిలీఫ్ వస్తాయి. అఫ్కోర్స్ దాంతో యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాలి ఒక కోర్స్. అక్యూట్ ఎపిగ్లాటైటిస్లో ఐవీ యాంటీబయాటిక్స్తో పాటు నెబులైజేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎపిగ్లాటిస్ చిన్న నాలుకలు స్వెల్లింగ్ వచ్చేసి ఒక్కొక్కసారి బాగా బ్రీదింగ్ డిఫికల్టీ అండ్ నాయిజీ బ్రీదింగ్ ఉంటుంది, ఎస్పెషలీ చిల్డ్రన్లో. సో ఇట్లాంటి చిల్డ్రన్ని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి క్లోజ్ మానిటరింగ్ చేయాలి. వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ మానిటర్ చేయాలి, బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటే ఆక్సిజన్ కూడా పెట్టాలి, నెబులైజేషన్ పెట్టాలి అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఐవీ యాంటీబయాటిక్స్ కూడా చేయాలి. ఎక్స్రే రిపీట్ చేయాలి. అంటే ఎక్స్రేలో ఆ ఎపిగ్లాటిస్ సైజ్ ఏమైనా తగ్గుతుందా లేదా అది కూడా 48 hours తర్వాత మళ్ళీ ఎక్స్రే రిపీట్ చేసి కూడా చూడాలి. యూజువలీ 4-5 daysలో ఈ కండిషన్ తగ్గిపోతుంది, అక్యూట్ ఎపిగ్లాటైటిస్. దెన్ అఫ్ కోర్స్ డిఫ్తీరియా ఉంటే అది చాలా డేంజరస్ కండిషన్ అండ్ డిఫ్తీరియా ఇస్ వెరీ ఇన్ఫెక్షస్, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వచ్చు. సో చైల్డ్ హ్యాస్ టు బి ఐసోలేటెడ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషలీ దర్ ఆర్ వేరియస్ హాస్పిటల్స్ విచ్ హ్యావ్ ఐసోలేషన్ వార్డ్, పీడియాట్రిక్ వార్డ్లో ఐసోలేషన్ వార్డ్ ఉంటుంది, అక్కడే ఐసోలేట్ చేసి చైల్డ్ని సెపరేట్ కేర్ తీసుకోవాలి. అండ్ ఐవీ యాంటీబయాటిక్స్తో పాటు అన్ని పారామీటర్స్ కూడా మానిటర్ చేయాలి. అంటే ఇట్లాంటి చిల్డ్రన్కి ఒక్కొక్కసారి వోకల్ కార్డ్లో కూడా బాగా స్వెల్లింగ్ వచ్చేసి బాగా బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటుంది. అలాంటి అప్పుడు ఇక్కడ ట్రెకియాస్టమీ చేసి ఎయిర్వే క్రియేట్ చేయాలి. దాంతోపాటు వాళ్ళకి హార్ట్ కూడా మానిటర్ చేయాలి. ఎందుకంటే డిఫ్తీరియా వల్ల హార్ట్కి కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి హార్ట్ రేట్ ఫాస్ట్ అవ్వటం, ఈసీజీలో చేంజెస్ రావటం, తర్వాత హార్ట్ ఫెయిలియర్ కూడా రావచ్చు సరిగా మానిటర్ చేయకపోతే. సో ఈసీజీ 2D ఎక్కువ దాంతో మానిటర్ చేసి వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇవ్వటం, క్లోజ్ మానిటరింగ్ ఐసీయూలో మానిటర్ చేయాల్సి పడుతుంది టిల్ దే కమ్ అవుట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్, అక్యూట్ ఇన్ఫెక్షన్. అంటే యాంటీబయాటిక్స్తో పాటు వీ ఆల్సో గివ్ దెమ్ ఇమ్యునోగ్లోబులిన్స్ టు కౌంటర్ ది ఇన్ఫెక్షన్. సో ఇవి బ్యాక్టీరియల్ కాజెస్. సపోజ్ పేషెంట్కి ఎలర్జీ ఉంది, ఎలర్జిక్ ఫ్యారింజైటిస్. సో ఎలర్జిక్ ఫ్యారింజైటిస్లో ఏమేం కారణం వల్ల ఎలర్జీ ట్రిగర్ అవుతున్నాయి అవి కనుక్కుంటాం. స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు ఫుడ్ ఎలర్జీ ఉందా లేదా స్పెసిఫిక్గా, లేకపోతే డస్ట్ ఎలర్జీ, పోలన్ ఎలర్జీ, ఫంగస్ ఎలర్జీ, ఏమేమి ఎలర్జీస్ ఉంటాయో అవి కనుక్కోవచ్చు. ఒక రఫ్ ఐడియా కూడా మనకి దొరుకుతాయి. దాంతోపాటు జనరలీ కొన్ని స్మోక్, ఫ్యూమ్స్, డస్ట్ అవి అవాయిడ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. దెన్ వీ ఆస్ ద పేషెంట్ టు అవాయిడ్ కోల్డ్ ఐటమ్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఎలర్జీ ఉంటే సిట్రస్ అంటే పులుపు వస్తువులు కూడా తినొద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. అలాంగ్ విత్ దాట్ వీ గివ్ దెమ్ అ కోర్స్ ఆఫ్ యాంటీహిస్టమిన్స్ అంటే యాంటీ అలర్జిక్ మెడికేషన్ కొంచెం లాంగ్ టర్మ్ ఇవ్వాలి, ఒక 2 to 3 months కూడా ఇవ్వాల్సి పడుతుంది. దాంతోపాటు ఈ సిమ్టమ్స్ కంట్రోల్ అయిపోతుంది. సపోజ్ అది యాసిడిటీ వల్ల వచ్చింది అనుకోండి, రిఫ్లక్స్ వల్ల, ఇన్ దాట్ కేస్ యాంటాసిడ్స్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు టెల్ దెమ్ టైం ప్రకారం ఫుడ్ తీసుకోవాలి, లైట్ ఫ్రీక్వెంట్ అండ్ స్మాల్ మీల్స్ తీసుకోవాలి, స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, అండ్ ఇరెగ్యులర్గా తినొద్దు, మీల్ స్కిప్ చేయొద్దు, డిన్నర్ ఎర్లీగా చేసుకోవాలి, తినంగానే పడుకోవద్దు, కొంచెం అటు ఇటు వాకింగ్ చేసుకొని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. అట్లాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అండ్ ఒక కోర్స్ ఆఫ్ యాంటాసిడ్స్ లైక్ అబౌట్ 1 month or so అట్లా ఇస్తే యూజువలీ ఈ కండిషన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ మెలిగ్నెన్సీ, సపోజ్ క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తున్నాము
అండ్ వీ హ్యావ్ డన్ ద బయోప్సీ, ఇట్ హ్యాస్ కమ్ అవుట్ యాజ్ క్యాన్సర్. సో క్యాన్సర్ని స్టేజ్ చేయాలి, ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది. సో దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ కూడా వేరీ అవుతుంది. సో సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ నెక్ చేసి అది స్టేజ్ చేయొచ్చు. అలాంగ్ విత్ దట్ చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డమెన్ అండ్ అదర్ బ్లడ్ పారామీటర్స్ అవి చేసి యూజువలీ కంబైన్ థెరపీ ఉంటుంది, సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, స్టేజ్ డిపెండింగ్ ఆన్ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఒకటి మీకు ఓవర్వ్యూ ఇచ్చాను దట్ గొంతు నొప్పికి కారణాలు ఏమేమి ఉండొచ్చు, ఫ్రమ్ అ సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ టు అ డేంజరస్ కండిషన్ లైక్ అ మెలిగ్నెన్సీ, క్యాన్సర్. సో ఏదైనా ఉండొచ్చు, కానీ మనం అట్లా బ్లైండ్గా ఏది అనుకోవద్దు. బట్ దీన్ని అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. ఒక 2-3 డేస్ ఆర్ 1 వీక్ కన్నా ఎక్కువ థ్రోట్ పెయిన్ ఉంటే డెఫినెట్లీ మీరు ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీకు ప్రాపర్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, డయాగ్నోసిస్ ఉంటుంది, అండ్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.